దాచిన సొత్తు. రచన ఆర్ జగన్మోహన్. ఒక గ్రామంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. ఆయనకు 3 కూతుళ్ళు ఉండేవాళ్ళు. మగపిల్లలు లేరు. ఆయన అంతులేని ధనం కూడబెట్టాడని అందరూ చెప్పుకునేవారు. ఆయన రోజు బండి కట్టించుకొని 2 గంటల సేపు పొలాల మధ్యగా తిరిగి ఇంటికి వస్తుండేవాడు. ఆ ప్రకారమే ఆయన ఒకనాడు సాయంకాలం తన బండివాణ్ణి పిలిచి, శివ, బండి సిద్ధం చెయ్యి అన్నాడు. బండి తోలే శివుడు బండికి గుర్రాన్ని తెచ్చి కట్టాడు. ధనికుడు అందులో ఎక్కి బయలుదేరాడు. 1 గంట సేపు గడిచాక శివుడు చీకటి పడబోతుండడం గమనించి, బాబూ, బండి వెనక్కి మళ్ళించేదా అని అడిగాడు. బండిలోంచి జవాబు రాలేదు. శివుడు బండి ఆపి తన యజమానిని పరీక్షించి చూసి ఆయన చచ్చిపోయినట్టు తెలుసుకున్నాడు. ఇంటి పెద్ద ఇలా ఆకస్మిక మరణం పాలయ్యేసరికి ఆయన భార్య, కుమార్తెలు గగ్గోలెత్తిపోయారు. ఆయన ఆస్తిపాస్తులకు సంబంధించిన వివరాలేవి వారికి తెలియవు. అంతకంటే కూడా దారుణమైన సంగతి ఏమిటంటే, ఆయన ఇనప్పెట్టెలో కొద్దిపాటి డబ్బే ఉన్నది. లోకమంతా అనుకునే దానిలో సహస్రాంశం కూడా లేదు. ఈ పరిస్థితి చూసి ధనికుడి భార్య హతశురాలైపోయింది. ఆమెకు ఏం చెయ్యటానికి చెయ్యి కాలు ఆడలేదు. పెళ్ళిళ్ళు కావలసిన ఆడపిల్లలు 3 బండితోలే కుర్రవాడు శివుడు తప్ప మరొక మగదిక్కు లేదు. అందుచేతనే ఆమె వాణ్ణి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించక ప్రతిదానికి వాడిపైనే ఆధారపడుతూ వచ్చింది. తన యజమాని ఉత్తర క్రియలు జరపడానికి వాడు ఎంతో సహాయపడ్డాడు. కొద్ది రోజులు గడిచాక ఒక రాత్రి ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టు తపా తపా అడుగుల చప్పుడయింది. ధనికుడి భార్య అదిరిపడి నిద్రలేచింది. వంట ఇంట్లో పాత్ర సామాగ్రి ఎవరో గిరవాటు వేస్తున్నట్టు చప్పుట్లు వినిపించాయి. తర్వాత తన భర్త వంటింటి నుంచి పడక గదిలోకి రావటం ఆమెకు కనిపించింది. ఆయన మంచాల మీద నుంచి పరుపులు ఇడ్చేశాడు. పెట్టెల మీద దబా దబా బాదాడు. ఆ తరువాత ఇంకొక గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆయన ఇంట్లో ఉన్న గదులన్నీ తిరిగి సామాన్లు విసిరి పారేయటము, విరిచెయ్యటము, పగలగొట్టడము చేసి తెల్లవారేదాకా ఇల్లంతా హోరెత్తించేశాడు. తెల్లవార్లు ఇంట్లో ఎవరికీ నిద్రలేదు సరికదా, ప్రాణాలు అరచేత పెట్టుకొని కూర్చున్నారు. ఉన్న కష్టాలకు తోడు ఇల్లు దయ్యాల కొంపయిందని, నలుగురికి తెలిసిపోతుందని ధనికుడి భార్య చాలా భయపడింది. తెల్లవారగానే ఆమె శివుణ్ణి పిలిచి రాత్రి జరిగిందంతా చెప్పి, నాయనా, ఎవరితోనూ చెప్పుకోవటానికి కూడా లేదు. ప్రతి రాత్రి ఆయన దయ్యమై వచ్చి ఇల్లు ఒక కొలిక్కి తెచ్చేటట్టుంటే మేం ఎక్కడికైనా పారిపోవలసిందే తప్ప ఈ ఇంట ఉండలేం. ఈ అల్లరి తగ్గేదాకా రాత్రులు నువ్వు కూడా ఇక్కడే పడుకుంటే మా ఆడవాళ్లకు కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నది. బాబుగారు దయ్యమయ్యారా? కోరికలు మిగిలిపోయిన వారు దయ్యాలవుతారంటారు. భయపడకండి, ఈ రాత్రి నేను మీకు తోడుంటాను అన్నాడు శివుడు. ఆ రాత్రి వాడు ఇంటి వాళ్ళ పడక గదిలోనే ఒక మంచం కింద దాక్కున్నాడు. ఆ రాత్రి దయ్యం రానే వచ్చింది. అది మొదట వంట ఇంట్లో ప్రారంభించి భయంకరమైన చప్పుళ్ళు చేస్తూ వస్తువులు చిందరవందరగా చిమ్మేస్తూ ఇల్లంతా తెల్లవారేదాకా తిరిగింది. తెల్లవారి దయ్యం ఆగడం నిలిచిపోయాక ధనికుడి భార్య శివుడితో, చూసావు కదా నాయనా, ఈయన ప్రతి రాత్రి ఇలా చేస్తే మేమెలా బతకగలం? ఎవరినన్నా తోడు తెచ్చుకుందామన్నా దయ్యాల కొంప అని తెలిస్తే
ఎవరు వస్తారు? ఈ దయ్యం మాట పొక్కితే ఊళ్ళో ఎవ్వరూ పగటిపూట కూడా ఆవరణలోకి అడుగు పెట్టరు కదా అన్నది. భయపడకండమ్మా, అయ్యగారు ఇలా చేయడానికి ఏదో కారణం ఉంటుంది. తెలుసుకునేటందుకు ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ రాత్రికి మా ఇంటికెళ్ళి అక్కడ పడుకోండి. నన్ను ఒంటరిగా ఇక్కడ పడుకోనివ్వండి అన్నాడు శివుడు. ఆ రాత్రి శివుడు తన యజమానురాలుని, ఆవిడ కుమార్తెలను తన ఇంటికి పంపి చీకటి పడగానే తాను తన యజమాని ఇంటి వంటగదిలో చేరాడు. రాత్రి ఒక జాము గడిచాక దయ్యం వచ్చి అరుగు మీద, అల్మారాలోనూ పేర్చిన గిన్నెలు వగైరా చిందర వందరగా చిమ్మసాగింది. శివుడు కూడా గరిటెలు, మూతలు అటూ ఇటూ విసరసాగాడు. దయ్యం అది గమనించి వాడికేసి తిరిగి, "నువ్వురా శివా, ఏం చేస్తున్నావిక్కడా?" అని అడిగింది. "ఇప్పుడు నేను కూడా మీతో పాటేగా బాబూ" అన్నాడు శివుడు. "ఏమిటి, నువ్వు కూడా చచ్చిపోయావా? నాకు తెలీదే" అన్నది దయ్యం. "తెలిసే వ్యవదేది, నే పోయింది మొన్ననేగా" అన్నాడు శివుడు. "భేష్, ఒకరికొకరం తోడుగా ఉన్నామన్నమాట. పడక గదిలోకి పోయి అక్కడంతా చిందర వందర చేద్దాం పట్టు" అంటూ దయ్యం తలుపు తీయకుండానే అవతలికి పోయింది. శివుడు మాత్రం తలుపు తెరిచి మళ్ళీ వెంటనే మూసి అవతలికి వెళ్ళి దయ్యంతో పాటు తాను కూడా వస్తువులు గిరవాటు వేయసాగాడు. మధ్యలో ఆగి శివుడు, "అయితే బాబూ, మీరిలా ఎందుకు చేస్తున్నట్టు?" అని అడిగాడు. "ఏం చెప్పనురా శివ, సామాన్ల కొట్టులో 3 నాపరాల కింద 3 నిధులు పాతిపెట్టాను. ఒక కుండ నిండా బంగారము, ఒక కుండ నిండా వెండి, 3వ కుండ నిండా రత్నాలు తాపిన నగలు ఉన్నాయి. వాటి సంగతి నాకు తప్ప మరెవరికీ తెలీదు. అందుచేత బెంగపడిపోయి ఏం చెయ్యటానికి లేక ఇలా చేస్తున్నాను" అన్నది దయ్యం. "అలా చెప్పండి. నేను నా జీవితంలో దాచిన 100 వరహాల కోసమే అంత తపన పడుతుంటే, అంత సొమ్ము గుప్తంగా దాచిన మీరెంత తపన పడాలి" అన్నాడు శివుడు. "నువ్వు కూడా డబ్బు పాతేశావా?" అన్నది దయ్యం. "మన బండి ఉంచే చోటే మూలలో 100 వరహాలు పాతేస్తినిగా బాబూ" అన్నాడు శివుడు. ఇల్లంతా అల్లకల్లోలం చేస్తూ ఇద్దరూ సామాన్ల గదిలోకి వచ్చాక, "ఇక్కడేనా బాబూ మీరు నిధి దాచిపెట్టింది?" అని అడిగాడు శివుడు. "అవునురా, ఈ మూల నాపరాయి కింద బంగారం దాచాను, ఆ మూల రాయి కింద వెండి దాచాను, ఈ నడి మధ్య రాయి కింద నగకట్టు దాచాను. ఇదంతా అయిన వాళ్ళకు కాకుండా ఎవరికో అవుతుందని నా బెంగ" అన్నది దయ్యం. దయ్యం చూసిన నాపరాళ్ళు శివుడు గుర్తుపెట్టుకున్నాడు. తెల్లవార వస్తుండగా దయ్యం, "శివా, ఇక మనం వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండరాదు" అన్నది. "మీరు వెళ్తుండండి బాబు, నేనొక్కసారి బండి ఉన్న చోటికి పోయి నా 100 వరహాలు భద్రంగా ఉన్నది లేనిది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని కలుసుకుంటా. ఎవరైనా తవ్వుకుపోయారో ఏమోనని నా బెంగ" అన్నాడు శివుడు. దయ్యం శివుడి కోసం ఆగకుండా చీకటిలో పడి వెళ్ళిపోయింది. తెల్లవారగానే ధనికుడి భార్య, కూతుళ్ళు తిరిగి ఇంటికి చేరుకున్నారు. శివుడు వాళ్లకు రాత్రి జరిగినదంతా చెప్పి వాళ్ళ ఎదుటనే పలుగుతో నాపరాళ్లను తవ్వి ఎత్తాడు. దయ్యం చెప్పినట్టే వాటి కింద బంగారము, వెండి నగలు దొరికాయి. "ఇంకా బాబుగారి దయ్యం మిమ్మల్ని బాధించదు, నాకు సెలవిప్పించండి" అన్నాడు శివుడు యజమానురాలితో. ఆవిడ వాడితో,
అప్పుడే మమ్మల్ని వదిలేసి ఎలా పోతావు? 2-3 రాత్రులైనా ప్రశాంతంగా గడపకపోతే మా ప్రాణాలు ఎగిరిపోవా? 2 రోజులు మాకు తోడు పడుకో, తర్వాతి సంగతి చూస్తాం అన్నది. శివుడు 2 రోజులు తోడు పడుకున్నాడు. దయ్యం ఆ ఇంటి ఛాయలకు వచ్చినట్టు కనిపించలేదు. 3వ రోజున ధనికుడి భార్య, శివ, నువ్వు మాకు చేసిన మేలు ఎన్ని జన్మలకు తీరేది కాదు. అందుచేత ఒక ఆలోచన చేశాను. నా 3 కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్నైపోతాను. అందుచేత ఒక్కతినైనా నా వెంట ఉంచుకుందామని ఉంది. నా 3వ కూతురు నాకెక్కువ ఇష్టం. అది నీకు ఈడు కూడాను. దాన్ని నీకిచ్చి చేస్తాను. ఇద్దరూ నా వెంటే ఉండండి. అందువల్ల నీకు నష్టం లేదు, నాకు లాభం అన్నది. మొదట శివుడి ఆలోచనకు నిర్ఘాంతపోయాడు. కానీ తన యజమాని ఆఖరి కూతురుకు తనంటే చాలా ఇష్టమని తెలిసిన మీదట పెళ్ళికి ఒప్పుకున్నాడు. ధనికుడి భార్య తన పెద్ద కూతుళ్ళిద్దరికీ మంచి సంబంధాలు చేసి కాపరానికి పంపేసింది. శివుడు 3వ పిల్లను చేసుకొని ఆమెతో పాటు ఆ ఇంట్లోనే ఉండిపోయాడు.